ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. వైశాఖ పురాణము 9వ అధ్యాయము. సతీదేవి దేహత్యాగము, ప్రథమ భాగము. అంబరీష మహారాజుతో నారదుడు ఇట్లు పలికెను. శృతదేవుడు చెప్పిన పిశాచత్వ మోక్ష కథను విని శృతకీర్తి మహారాజు ఇట్లు పలికెను. శృతదేవ మహాముని, ఇక్ష్వాకు వంశరాజుకు హేమాంగదుడు జలదానము చేయకపోవట వలన ముమ్మారు చాతకము, యాగాధికములను దానములను చేసిన హేమాంగదుడు కర్మానుసారము చాతకము ఉండకు జన్మలనెత్తవచ్చును గాని సత్పురుషులను సేవింపకపోవట వలన గద్దగను పలుమార్లు కుక్కగను జన్మించుట మాత్రము తగినట్లుగా నాకు తోచుటలేదు. హేమాంగద మహారాజు సజ్జనులను పూజింపలేదు, కావున వారికి పుణ్యలాభము కలగకపోవచ్చును. పరులకు పీడ కలిగించినచో బాధలు రావచ్చును. అట్టి అనర్థమును చేయలేదు కదా, అనగా పరపీడను చేయలేదు కదా. కావున వీరికి శునకాది జన్మలు ఎందుకు కలిగనో వివరించి నా సందేహమును తీర్పగోరుతున్నాను అని అడిగిన శృతకీర్తిని మెచ్చి శృతదేవుడిట్లు పలికెను. రాజా వినుము. ఈ విషయమున పార్వతికి శివుడు కైలాస శిఖరమున చెప్పిన విషయమును వినుము. భగవంతుడి లోకములన్నింటినీ సృష్టించెను. వాని స్థితిని ఇహలోక సంబద్ధము, పరలోక సంబద్ధము అని 2 విధములుగా ఏర్పరచెను. ఇహలోక సంబద్ధములుగా జలసేవ, అన్నసేవ, ఔషధసేవ అని ఇహలోక స్థితికి 3 హేతువులను ఏర్పరచెను. ఇవి 3ను ఇహలోక స్థితికి సర్వలోకములకును ముఖ్య హేతువులు. అట్లే పరలోక సుఖస్థితికి సాధుసేవ, విష్ణుసేవ, ధర్మమార్గ సేవ అను 3ను ముఖ్య హేతువులు. ఇవి భగవంతుడు ఏర్పరిచిన విధానములని వేదముల యందు చెప్పబడినది. ఇంటి యందుండి సంపాదించుకున్న ఆహార పదార్థము ప్రయాణమున ఆహారముగా ఉపయోగపడినట్లుగా ఇహలోకమున మనము పరలోక స్థితికై సంపాదించుకున్న సాధు, విష్ణు, ధర్మమార్గ సేవలు ఉపయోగపడుతున్నవి. మంచివారికి, సజ్జనులకు అనిష్టమైన కార్యము మన మనస్సునకు ఇష్టమైనను దానివలన ఏదో ఒక అనర్థము కలుగుతున్నది. సజ్జనులకు అప్రియమైన మనకు ప్రియమైన దానిని చేసినచో తుదకు మనకు అనిష్టమే జరుగును. దీనిని వివరించుటకై ఉదాహరణగా అతి ప్రాచీనమైన ఒక ఇతివృత్తమును వినుము. పార్వతి, ఈ కథ పాపములను పోగొట్టును, వినువారికి ఆశ్చర్యమును ఆనందమును కలిగించును. పూర్వము దక్ష ప్రజాపతి అపూర్వముకు యజ్ఞమును చేయదలిచెను. అంతకు పూర్వమే అతని కుమార్తెకు సతీదేవిని శివునికిచ్చి వివాహము చేశాను. అల్లుడైన శివుని యజ్ఞమునకు రమ్మని పిలుచుటకై దక్ష ప్రజాపతి కైలాసమునకు వచ్చాను. అట్లు వచ్చిన దక్ష ప్రజాపతిని చూచి, నేను దేవతలందరికీ గురువును, వేదమును వివరించు త్రికాలాబాధితమైన వాడను. ఇంద్రుడు చంద్రుడు మున్నగు దేవతలు నాకు కానుకలు తెచ్చువారు, అనగా సేవకప్రాయులు. ప్రజాపతులలో ఒకడైన దక్ష ప్రజాపతియు తనకు పిల్లనిచ్చిన మామయ్యై గౌరవార్హుడైనను పరాత్పరుడనకు తాను ప్రజాపతులలో ఒకరిని చూచి లేచి గౌరవించుట వానికి శ్రేయస్కరము కాదు. యజమాని సేవకును చూచి లేవరాదు, భర్త భార్యను చూచి లేవరాదు, గురువు శిష్యుని చూచి లేవరాదు అని శాస్త్రవేత్త మాటలు కదా. దక్ష ప్రజాపతి పిల్లనిచ్చిన మామయ్య గుటచే పూజ్యుడే, కానీ ఇతడి పూజ్యత్వము బంధుత్వమును బట్టి వచ్చినదగుటచే సర్వోన్నతుడు, సర్వోత్తముడు, దేవదేవుడు నగు తాను లేచి నిలబడి గౌరవించుట, శిష్యుని చూచి గురువు లేచినట్లుగా, భార్యను చూచి భర్త లేచినట్లుగా, సేవకుని చూచి యజమాని లేచినట్లుగా ధర్మ విరుద్ధముగా ఉండును. కావున తాను లేచి నిలుచుండి గౌరవించుట
దక్ష ప్రజాపతికి ఎంతమాత్రమూ శ్రేయస్కరము కాదు. లేచినచో యజమానులు మున్నగు వారు లేచి సేవకాదులను గౌరవించుట వంటిది. ఇట్లు చేయుట వలన సేవకాదుల ఆయువు, ధనము, కీర్తి, సంతతి మున్నగునవి వెంటనే నశించునని తలచిన పరమేశ్వరుడు మామయ్యకు దక్ష ప్రజాపతి వచ్చినను మామగారుగా పూజ్యుడైనను దక్షుడి శ్రేయస్సును కోరి లేవలేదు. కానీ పరమేశ్వరునంతటి వాని ఆలోచనా శక్తిని, ఔన్నత్యమును గమనింపదాలని దక్ష ప్రజాపతి ధర్మసూక్ష్మమును గమనింపలేక అల్లుడు తనను గౌరవింపలేదని శివునిపై కోపము తెచ్చుకొనెను. కోపమును, ఉద్రేకమును ఆపుకొనజాలని అతడు శివుని ఎదుటనే ఇట్లనెను: ఓహో ఎంత గర్వము! ఓహోహో ఏమి ఈ గర్వము! దరిద్రుడు, తనను తాను తెలుసుకొనజాలని అవ్వేకి ఈ శివుడు. ఇతనికి తన కంటే మామ మాన్యుడు వివేకము లేని అవ్వేకి ఈ శివుడు. ఇతడెంత భాగ్యవంతుడో కదా! ఈశ్వరుడును పదమునకు ఐశ్వర్యము కలిగి ఉన్నాడు. ఇతని ఐశ్వర్యం ఎంత గొప్పదో కదా! వయస్సు ఎంతయో తెలియదు. శుష్కించిన ఒక ఎద్దు ఇతని ఐశ్వర్యము. పాపము, కపాలమును, ఎముకలను ధరించి వేదవాక్యులకు పాషండుల చేత పూజింపబడువాడు. ఇతడు వృధాహంకారుల దైవము. ఇట్టివాడిచ్చు మంగళమేమి ఉండును? లోకములు, శాస్త్రములు ధర్మాచరణమును అంగీకరింపవు. దరిద్రుడై చలికి బాధపడుతూ ఇతడు అపవిత్రము గజధర్మమును ధరించును. నివాసము శ్మశానము, అలంకారమా సర్పము. ఇది ఇతని ఐశ్వర్యము. ఇతడి ఈశ్వరుడు పేరు శివుడు. శివశబ్దార్థము నక్క. ఆ నక్క తోడేలుడు చూచి పారిపోవును. శివాయును శబ్దమే వీరికి ధైర్యమును వివరించును. సర్వజ్ఞుడన పేరు కలదు కానీ మామను చూచి నమస్కరింపవలైనను జ్ఞానము లేని అజ్ఞాని. భూతములు, ప్రేతములు, పిశాచములు వీరి పరివారము. ఆ పరివారమును ఎప్పుడునూ విడవడు. వీరి కులమేమియో తెలియదు. మరియు ఇతడు పరమేశ్వరుడు. సజ్జనులితడిని దైవముగా అంగీకరింపరు. దురాత్ముడకు నారదుడు వచ్చి చెప్పగా విని నేనతకి నా కుమార్తెకు సతీదేవినిచ్చి మోసపోతిని. ధర్మ వ్యతిరేక్తమైన ప్రవర్తన గల ఇతడిని వివాహమాడిన నా కుమార్తెకు సతీదేవి వీని ఇంటనే ఉండి ఈ సుఖములే అనుభవించుతుండుగాక. ఇట్టి ఇతడు వీరిని వివాహమాడిన నా కుమార్తె వీరిద్దరును మాకు మెచ్చదగిన వారు కారు. నీచకులము వారి వద్దనున్న పవిత్ర కలశము విడవదగినదైనట్లుగా వీరు నాకు విడవదగిన వారు అని బహువిధముల పరమేశ్వరుని నిందించెను. కుమార్తెకు సతీదేవిని, అల్లుడకు పరమేశ్వరుని యజ్ఞమునకు పిలువకనే తన ఇంటికి మరలిపోయెను. యజ్ఞవాటికను చేరి దక్ష ప్రజాపతి ఋత్విక్కులతో కలిసి యజ్ఞమును ప్రారంభించెను. పరమేశ్వరుని నిందించుతూనే ఉండెను. బ్రహ్మ, విష్ణువు తప్ప మిగిలిన దేవతలందరూ దక్షుని యజ్ఞమునకు వచ్చిరి. సిద్ధులు, చారణులు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, కిన్నరులు, వారు వీరడనేల అందరూ వచ్చిరి. పుణ్యాత్మురాలకు సతీదేవి స్త్రీ సహజముకు చాంచల్యముచే ఆ యజ్ఞము చూడవచ్చిన బంధువులను చూడబడిన తలంచెను. పరమేశ్వరుడు వలద నివారించినను స్త్రీ స్వభావమును అనుసరించి యజ్ఞమునకు వెళ్ళదలిచెను. పరమేశ్వరుడు పలికిన ప్రతి మాటకు సమాధానము చెప్పెను. అప్పుడు పరమేశ్వరుడు, ఓ సుందరి, నీ తండ్రియకు దక్షుడు నిన్ను సభలో నిందించను. సహింపరాని ఆ నిందను విని నీవు శరీరమును విడిచెదవు సుమా. ఆ నీ తండ్రి చేయు నిందను విని గృహస్థ ధర్మమును అనుసరించి సహింపవలయును. నేను నిందను విని సహించినట్లు నీవు సహించి ఉండలేవు. కావున యజ్ఞశాలకు పోవలదు, అక్కడ శుభము జరగదు, నిశ్చయము అని శివుడెంతగా వివరించి వారించినను సతీదేవి వినలేదు. ఒంటరిగానైనా తండ్రి చేయు యజ్ఞమునకు పోదలిచి ప్రయాణమయ్యను. అప్పుడు శివుని వాహనమగు నంది వృషభ రూపమున వచ్చి ఆమెను ఎక్కించుకొని యజ్ఞశాలకు తీసుకుని వెళ్ళాను. పరమేశ్వరుని పరివారమగు భూత సంఘములు ఆమెను అనుసరించి వెళ్ళినవి. సతీదేవియు యజ్ఞశాలకు వెళ్ళి తన పరివారమును యజ్ఞశాలకు వెలుపల ఉంచి తాను ఒక్కతే లోనికి వెళ్ళెను. యజ్ఞశాలను ప్రవేశించిన సతీదేవిని బంధువులెవరూ పలకరింపలేదు. దానిని సతీదేవి గమనించి భర్త చెప్పిన మాటను స్మరించుకొని
యజ్ఞవేదిక కడకు పోయెను. తండ్రి అతడున్న సభ్యులు ఆమెను చూచియు పలకరింపక మౌనముగా ఉండిరి. దక్షుడును యజ్ఞములు చేయవలసిన రుద్రాహుతిని విడిచి మిగిలిన దేవతలను ఉద్దేశించి ఆహుతులనిచ్చెను. తండ్రి చేసిన అకృత్యమును గమనించి కన్నీరుడించిన సతీదేవి ఇట్లు పలికెను. తండ్రి, ఉత్తములను అవమానించడం ధర్మము కాదు. అట్టి అవమానము శ్రేయస్సును కలిగింపదు. రుద్రుడు లోకకర్త, లోకభర్త, అందరికీ ప్రభువు. అతడు నాశరహితుడు. ఇట్టి రుద్రునికి హవిస్సును ఆహుతిగా ఇయ్యకపోవుట యుక్తము కాదు సుమా. ఇట్టి బుద్ధి నీకే కలిగినదా? ఇట్టి దుర్బుద్ధిని ఇతటివారు కలిగించిరా? ఇతడి వారెవరును నీవు చేయు పని మంచిది కాదని చెప్పకపోవుట ఏమి? విధి విధానము వీరికి విముఖమై ఉన్నదా అని సతీదేవి పలికెను. సతీదేవి మాటలను విని పూషుడను సూర్యుడు నవ్వెను. అతడున్న భృగు మహర్షి సతీదేవిని పరిహసించుతూ తన గడ్డమును మీసములను సవరించుకొనెను. ఆ సభలోనున్నవారు కొందరు భుజములను తరుచుకొనిరి, కొందరు సంకలు కొట్టుకొనిరి, మరికొందరు పాదములను తొడలను కొట్టుకొనిరి. ఈ విధముగా సభలోని వారు దక్షుణ్ణి సమర్థించుతూ సతీదేవిని పరిహసించుతూ విచిత్ర వికారముల ప్రదర్శించిరి. విధివ్రాతకు లోబడిన దక్షుడును ఆమెను శివుని బహువిధముల నిందించెను. రుద్రాణియగు సతీదేవి దక్షుని మాటలను విని కోపించి భర్తు నిందను విన్నంతులకు ప్రాయశ్చిత్తముగా యజ్ఞశాలలోని వారందరూ చూస్తుండగా యజ్ఞవేదికలోనున్న అగ్నిగుండమున దూకి శరీరమును విడిచెను. ఆ దృశ్యమును చూచిన వారందరూ హాహాకారముల చేసిరి. పరమేశ్వరుని పరివారమగు ప్రమథులు పరుగు పరుగున పోయి పరమేశ్వరునికి ఆ విషయమును తెలిపేరి. సశేషం. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్జల సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.